టీడీపీలో భూమా శిల్ప వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నంద్యాలలో తొలిసారిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ వర్గం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ మంత్రి అఖిల ప్రియను సూటిగా ప్రశ్నించారు. సమావేశానికి చైర్పర్సన్ దేశం సులోచన కాస్త ఆలస్యంగా రావడంతో ఆమె రాకముందే మంత్రి అఖిల ప్రియ సమావేశాన్ని ప్రారంభించడం గొడవకు దారితీసింది. కౌన్సిలర్లను మంత్రి అఖిల ప్రియ నేరుగా వార్డులో మీకున్న సమస్యలేంటని ప్రశ్నించారు. ఇంతలో చైర్పర్సన్ భర్త సుధాకర్ రెడ్డి కలగజేసుకోవడంతో తనకు కర్నూలు వెళ్లే పని ఉంది, తర్వాత మీరు మాట్లాడుకోండని మంత్రి చెప్పడంతో వివాదం మరింత పెరిగింది. దేశం సుధాకర్ రెడ్డి మంత్రిని ప్రశ్నిస్తూ కౌన్సిల్ చైర్మన్ మాట్లాడకుండా మీరు ఎలా వెళ్తారు, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కౌన్సిల్ చైర్మన్ సులోచన సమావేశంలో తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా చేయడం బాధ కలిగించిందని, తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నీకు ఆదర్శం మేరకు కలెక్టర్ కూడా మనకి 10 డేస్ బ్యాక్ నుంచి వాటర్ వెలుగులో కూడా మనకి 0.3 TMC వాటర్ అనేది వెరిఫికేషన్ ఉంది. కాబట్టి మనకి మంత్రి శ్రీ భూమా అఖిల ప్రియ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కౌన్సిలర్స్ కి ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దయచేసి మినిస్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇంపార్టెంట్ మున్సిపల్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి ఒక చైర్పర్సన్స్ అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతామని 10 గంటలకు మీటింగ్ పెట్టి మీరు 1 గంటలకు వచ్చేదానికి వెయిట్ చేసిన కౌన్సిలర్స్ అంతా ఒక చైర్పర్సన్స్ అవకాశం ఇవ్వకుండా పోవడం అనేది ఎంతవరకు పద్ధతి? నంద్యాల మున్సిపల్ సమావేశంలో టీడీపీలో బయటపడ్డ విభేదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఈ విభేదాలు చూస్తూనే ఉన్నాం. ఈసారి బహిరంగంగా అందరి ముందు జరిగింది, కౌన్సిలర్లతో పాటు జిల్లాకు సంబంధించిన టీడీపీ లీడర్స్ అందరి ముందు. ఎలా తీసుకుంటున్నారు? చంద్రబాబు దృష్టికి వెళ్ళిందా విషయం? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భూమా నాగిరెడ్డి మృతితో ఇరు వర్గాల మధ్య విభేదాలు సర్దుమణుగుతాయనుకుంటున్న నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కొద్దిసేపటి కిందట నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారిగా మంత్రి అయిన అఖిల ప్రియ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నంద్యాల నియోజకవర్గంలో పట్టణానికి సంబంధించిన రోడ్ల విస్తరణ భాగంలో ఈ అభివృద్ధి పనులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్మన్ అయిన దేశం సులోచనను అవమానపరిచే విధంగా మంత్రి వ్యవహరించడం అనేది అక్కడ ఉండే కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఎందుకంటే చైర్పర్సన్ కి మర్యాద ఇవ్వకుండా తను మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తనకు వేరే పని ఉందని చెప్పడం కాకుండా వాళ్ళని టార్గెట్ చేసే విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరము. ఇలాంటి చర్యలు పాల్పడకూడదని ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశం ఉండాలి, కానీ ఒక శిల్ప వర్గాన్ని ఒక టార్గెట్ చేస్తూ వ్యవహరించడం అనేది సరైనది కాదని చెప్పేసి అక్కడ ఉండే కౌన్సిలర్లు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. దేశం సులోచన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. అయితే నెక్స్ట్ ఏదైనా సమావేశం జరిగినప్పుడు మంత్రిని కూడా ఆహ్వానించము, ఇలాంటి పనులకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి దేశం సులోచన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అయితే మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే ఈ భూమా కుటుంబానికి ఆ శిల్ప వర్గానికి ఇద్దరి మధ్య విభేదాలు చాలాగా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఈ సీటు ఎవరికి వస్తుందనే ఉద్దేశంతోనే విభేదాలు కూడా చాలా సార్లు రేకెత్తించాయి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది ఒక్కసారిగా నంద్యాల రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ప్రతిసారి శిల్ప వర్గీయులను టార్గెట్ చేయడమే కాకుండా మంత్రి అయినప్పటి నుండి కూడా ప్రత్యేకంగా నంద్యాలపై దృష్టి సాధించి తమ గెలిపించుకున్న నంద్యాల మున్సిపాలిటీని గెలిపిస్తున్న టీడీపీ వాళ్ళని పక్కన పెట్టేసి తమ పెత్తనం చెలాయించడం ఏందని చెప్పేసి శిల్ప వర్గీయులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడే ఇక్కడ తేల్చుకుంటామనేది కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. బిందు రైట్ లోకేష్.